తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, 6గురు భక్తుల మృతి వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని వేసిన పిల్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర గవర్నర్ కార్యదర్శిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చడంపై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనకు వారు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని హైకోర్టు గుర్తు చేసింది. రిజిస్ట్రీ సూచించిన విధంగా గవర్నర్ కార్యదర్శి, ముఖ్యమంత్రి పేర్లను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే బుధవారం జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవసంతాల వేడుకల్లో భాగంగా తొలి కార్యక్రమంగా రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి గురుకులంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మహాసహస్రవధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రవచనం ఏర్పాటు చేసినట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రేమ, సేవ అనే అంశంపై డాక్టర్ గరికిపాటి ఉపన్యసిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ అన్న శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లో ఉచితంగా భోజనం పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి దంపతులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో 2 చరిత్రలు సృష్టించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని, ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం 11,400 ప్యాకేజీ ప్రకటించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదానికి జీవం పోస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు మంత్రివర్యులు కుమారస్వామి, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. అండర్ ట్రైలర్ ఖైదీల కేసు విచారణపై తూర్పుగోదావరి 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి శివకుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రైలర్ రివ్యూ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసులు దర్యాప్తు, ఛార్జ్ షీట్ తదితర అంశాలపై సమీక్షిస్తూ విచారణను వేగవంతం చేసేందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి ప్రకాష్ బాబు, 1వ అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎస్కే జానీ బాషా, తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ ఎంజేవి భాస్కర్రావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారులు, సెంట్రల్ జైల్ మరియు ప్రత్యేక మహిళా జైలు అధికారులు, తూర్పుగోదావరి జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జె మహేష్ తదితరులు పాల్గొన్నారు.